పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 98వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుత కార్యములు చేయగల సమర్థుడా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని తండ్రి మేము ధ్యానిస్తుండగా ప్రభువా తండ్రి యేసయ్య, నీకు ఇష్టానుసారంగా జీవించే బిడ్డలంగా మమ్మల్ని ఆశీర్వదించుమని, మమ్మల్ని అన్ని విషయాల్లో సమృద్ధిలోనికి నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 98వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగ చేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానం చేయుడి, కీర్తనలు పాడుడి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరముతో గానం చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి, లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి, జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.